ఇప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, మహా టీవీ, అట్లాగే ఈటీవీ, ఏబిఎన్ వీళ్ళందరూనేమో జగన్కి అభ్యర్థులు దొరకట్లేదు, అందుకనే అటోళ్ళని ఇటు ఇటోళ్ళని అటు మారుస్తున్నారని రాస్తారు. అదే సందర్భంలో తెలుగుదేశానికి అభ్యర్థులు దొరకట్లేదని సాక్షి రాసుకొస్తుంది. ఎవరిది వాళ్ళది రోజు కూడా జరుగుతున్నటువంటిది. అయితే అసలు పాయింట్ ఏంటంటే లేట్ అవ్వడం అన్నటువంటిది చంద్రబాబు గారిని టచ్ చేస్తున్నటువంటి అంశం. అభ్యర్థులు దొరక్కని నేను అనుకోను. ఒక్కొక్క నియోజకవర్గానికి 3-4 ఏంటి 10 మంది కూడా పోటీ పడేవాళ్ళు ఉంటారు. తెలుగుదేశానికి అభ్యర్థుల కొరత ఎప్పుడూ ఉండదు. కాకపోతే సమస్యల ఆలస్యం అమృతం విషం అంటారు. నిదానమే ప్రధానం అని కూడా అంటారు. నిదానమే ప్రధానం విడప్పుడు. ప్రతిసారి చంద్రబాబు గారికి అతిపెద్ద మైనస్ అవుతున్నటువంటిది ఎలక్షన్స్ చిట్ట చివరి రోజు దాకా, ఈవెన్ ఎన్నికలు ప్రారంభమైపోయి ఘట్టం ప్రారంభమైపోయి నామినేషన్లు పూర్తయ్యాక కూడా తీసుకుంటూనే ఉండటం. ఇప్పుడు పక్కన జనసేనతో నడుస్తోంది. తేల్చేసి అయ్యా బాబు మీ సీట్లు ఇవి, మా సీట్లు ఇవి అని చెప్పేసి, మన సీట్లలో ఎవరెవరనేది చెప్పేసి మీరందరూ పని చేసుకోండి అంటే పని చేసుకుంటారు కదా. ఇప్పుడు ఎటు తేల్చకపోవడం వల్ల వాళ్ళ జీవితం ఎంతవరకు సమస్యాత్మకం అయిపోతుంది, పక్క చూపులు చూడడానికి కారణమవుతుంది. రెండవది ప్రజలకి ఎవరు అభ్యర్థి అన్నటువంటిది పెద్ద సమస్య అయి కూర్చుంటుంది. అట్లాగే సీట్లు దొరకనటువంటి వాళ్ళు రేపు పొద్దున్న చివరి నిమిషంలో అసంతృప్తి అయితే అదో పెద్ద తతంగం అయి కూర్చుంటుంది. అదే ఇప్పుడైతే కనుక ఈ అసంతృప్తులు ఈ లోపు చల్లార్చచ్చు, లేకపోతే వాళ్ళు వేరే పార్టీకి పోతారు. మన దగ్గర ఏంటి, మన ఓటర్కి మనం చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. ఎందుకు లేట్ చేస్తున్నారో తేల్చుకోవాల్సిన బాధ్యత అయింది.